ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండట్లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడెవడనూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును నుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మాధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసెనని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వానికి ప్రచురపరుతురు. ఆమెన్. ఈ యొక్క 22వ అధ్యాయం అంతా కూడా
దావీదు మహారాజు, నేను మానవుణ్ణి, నేను ఎన్నిక లేని వాడిని, నేను నా ఎముకలను నేను లెక్కింపగలను. మానవులైన మనము ఎవరికైనా మొర్రపెట్టి వారి యొక్క సహాయం కోరి వారి యందు నమ్మిక ఉంచి మనము సిగ్గుపడిపోతాము. ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నది అదే. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఇటువంటి రిక్తుడైన నాకు ఇదే రీతిగా ఇదే మానవ శరీరాన్ని కలిగినటువంటి వారు ఏ విధంగా సహాయం చేస్తారు? అందుకనే యెహోవా మీద ఈ భారము మోపు. ఆయనే అన్నీ విడిపిస్తారు. ఆయనకిష్టుడిని ఆయన తప్పిస్తారు. ఎందుకంటే గర్భములో తల్లి కన్నది మొదలుకొని మన దేవుడు ఆయనే. శ్రమ వచ్చిన సహాయం చేసేది ఆయనే. వృషభములు అనేకములు చుట్టుకొని ఉన్న, చీల్చుచూ వచ్చిన, గర్జించుచూ వచ్చిన సింహములు నోళ్లు తెరిచిన రక్షించేవాడు ఆయనే. ఎముకలన్నీ కూడా స్థానము తప్పినా కూడా, హృదయము మైనము వలె కరిగిపోయినా కూడా, బలము ఎండిపోయి చిల్లపెంకుల వలె అయిపోయినా కూడా, ప్రేతల భూమిలో పడవేసినా కూడా, కుక్కల గుంపు చుట్టుకొని ఉన్నా కూడా, దుర్మార్గులు గుంపు కూడి మనల్ని ఆవరించినా కూడా, ఏది స్థానము గతి తప్పినా కూడా నీ యొక్క భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అందుకనే అంటున్నాడు, ఇవేమి అయినా కానీ యెహోవా నన్ను రక్షించును, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన రక్షిస్తాడు. అందుకే అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారలారా ఆయనను స్తుతించుడి. కాబట్టి 22వ అధ్యాయం 28వ వచనంలో, రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. కాబట్టి ఆయన నీతిని ప్రచురపరిచే విధంగా మనం ఉండులాగున ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.